అందరికీ నమస్తే. బాగున్నారా? అది మామిడి చెక్కతో చేసిన బేటండి. నేను మంగ్ గౌరమ్మ కోసం ఆ బేట తయారు చేయించానండి మామిడి చెక్కతో. దాంతో చక్కగా శుద్ధ మొక్కలతోని ముగ్గులేసి ఇగో గౌరమ్మకి ఇలాగా ప్రతి శనివారం నేను ఇలా కడిగి చక్కగా పసుపు రాస్తానండి. పసుపు రాసి నీట్‌గా ఇగో ఇలా పసుపు రాసుకుంటానండి. ఈ గౌరమ్మకి నేను వేరే వాడుకలు వాడనండి. దేవుడి పూజకు మాత్రమే. ఇలా చందనంతో కళ్యాణ తిలకం పెట్టి, అలాగే మన ఇప్పుడు పక్కన ఉంది కదండీ! దంచుకుంది. దాన్ని కూడా అలాగే శుభ్రంగా కడిగి పసుపు రాస్తానండి. ఇలా కళ్యాణ తిలకం చందనమును ఇంకా సింధూరంతో అమ్మవారికి పెట్టి మంగళగౌరి దేవికి పెళ్లి కూతురులా తయారు చేస్తాను. ఇగోండి నా పసుపు కుంకుమ భరణ. ఇలా ఇలాగా పెట్టి ఇగో ఇలాగ కళ్యాణ తిలకం పెట్టి బొట్లు పెట్టి ఇగోండి ఇలాగ పక్కన ఇలా పెట్టి ఇది మా దేవుడు మూల పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకొని మంగళవారం నేను గౌరీదేవి పూజ చేస్తానండి ప్రతి